విజయవాడలో రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా సేకరిస్తున్న భూముల అంశంపై సమావేశంలో చర్చించారు. రైతు పోరాట నేతలు, రైతు సంఘాల నాయకులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కరేడులో 3 పంటలు పండే భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. కాగా సర్కారు నిర్ణయాన్ని అక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. చౌకగా భూములు కొట్టేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. అన్నదాతల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు పంటలు పండించేటటువంటి భూముల్ని బలవంతంగా ఇండోసోల్ సోలార్ కంపెనీకి అప్పజెప్పాలి, కట్టబెట్టాలి అనేటటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే అక్కడ కరేడు గ్రామ రైతులు 50 మంది కూడా ఒకే మాటతో వాళ్ళు గ్రామ సభ జరిగినప్పుడు కూడా వేలాది మంది హాజరయ్యి మేము ఇవ్వము, మాకు అంగీకారం లేదు అని చెప్పటమే కాదు, గ్రామసభ తీర్మానంగా కూడా నమోదు చేయించినటువంటి ఘనత కరేడు రైతులకు ఉన్నది. దీన్ని అనేక కుయుక్తులతోటి రైతుల్లో విభేదాలు పెట్టాలని, కులాల మధ్య విభేదాలు పెట్టాలని, హామ్లెట్ల గ్రామాల మధ్య విభేదాలు పెట్టాలని, వ్యక్తుల మధ్య విభేదాలు పెట్టాలని అవాస్తవాలు ప్రచారం చేసి నిర్బంధాలు పెట్టి లేని చట్టాలు ఉన్నాయని చెప్పి భయగ్రవంతులను చేసి ఇచ్చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ సాగనివ్వనందునే కర్ణాటకలో జయప్రదమయ్యారు, సాగనివ్వనందునే పంజాబ్లో జయప్రదమయ్యారు. అందుకని కరేడు ప్రాంతానికి, కరేడు గ్రామాన్ని కూడా అట్లా కాపాడుకోవటంలో ఆ రైతాంగం సమైక్యంగా నిలబడాలని, ఆ రైతాంగానికి సంయుక్త కిసాన్ మోర్చా పూర్తి పనిస్తుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం.